जय सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। बोधानंदकायित वेंकटदाचार्य पादामृतपानभुंग श्रीमद्भारतांब समेत श्री सच्चिदानंद मद्दुल वेंकटडार नमाम्यहं। सत्यबोध सिद्धांतं सच्चिदानंद दीक्षं मद्दुल वंशांबुधि चंद्रम वेंकटेड्डार्यं गुरुं भजे। अस्मद्गुरु समारंभं कृष्णशान्तिपमध्यमम् ओंकारपीठ पर्यन्तां वंदे गुरु परंपरं। సభాయ నమః. సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, సభలో ఉన్నటువంటి భక్తులకు, భక్తులందరికీ, గురువులకు నా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పౌర్ణమి సందర్భంగా సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి జనన మరణం భ్రాంతిరహితమైనటువంటి ఆశ్రమంలో పౌర్ణమి వేడుకలు ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి చాలా ఆనందదాయకంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి శ్రీ నిజానంద మిట్టపల్లి కృష్ణమూర్తి నాయన గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, శంకరన్నయ్య గారికి మా ద్వాదశ నమస్కారాలు. బోధ విధంగా వారి ముందు చిన్నగానైనా కానీ ఒక్కటి జ్ఞాని లక్షణం అనేటువంటి పద్ధతి చెప్పుకొని నేను ముగిస్తాను. జ్ఞాని అయ్యే లక్షణం బ్రహ్మమందాత్మైక్య భావంబు జల్సితే, బ్రహ్మమందాత్మైక్య భావంబు జల్సితే అజ్ఞాన వృత్తులు అనుగుచుండు. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అనుగుచుండు. అవివేక వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు అనుగుచుండు. అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్లవి రాగమమును. రాగములు పోయినప్పుడు కర్మములు దొలగున్. కర్మములు దొలగిన నిర్మల జ్ఞాని అగునో. రమ్య గుణధామ భద్రాండి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. పద్యం మాత్రం బాగానే చెప్పాను, కానీ భావం చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. దాన్ని వివరంగా బాగా గురు శిష్య అన్యోన్య దర్శనంతో ఇవన్నీ పోవాలంటే, అజ్ఞాన వృత్తులు పోవాలంటే ఆ గురుముఖేన జ్ఞాతవ్య అన్యథా సప్తకోటి మహామంత్రస్య, ఆ గురుముఖంగా వినుకుంటూ ఒకటి 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 తొలగించుకుంటూ పోయి నిర్మల జ్ఞాని. కర్మములు తొలగాలంటే నిర్మల జ్ఞాని కావాలి. నిర్మల జ్ఞాని కావాలంటే అది గురుముఖేన మరి గురుముఖంగా విన్నటువంటి వాడికి ఆ గురుముఖంగా ఎలా వినాలంటే, చరణాగతుడగు శిష్యుడు కరుణామృత దృష్టి చేత గనిమోదముతో ముప్పిరిగొని మృదువాక్యము పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను. సంశయమీకా సాధింపాదనేను. ఎలా వినాలంటే, చరణాగతుడై ఉన్నటువంటి వాడి గురువును ముందు శిష్యుడు చరణాగతుడై వారి యొక్క భావాలన్నీ గురువుగారి ముందు పెట్టుకుంటే, ఆ గురువుగారి యొక్క భావం తెలుసుకు, ఆ గురువుగారు చెప్పే మాటలు వినుకుంటూ ఆ అజ్ఞానం బ్రహ్మమంద ఆత్మీయ భావంబు తెలుసు అంటే జపం తపం వ్రతం. ఇంతకుముందు శంకరన్నయ్య గారు చెప్పినట్టుగా గురుగీతలో విన్నట్టు విధానం జపం తపం వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞానం సర్వం వ్యర్థం భవేత్. ఎన్ని భాష్యాలు విన్నా, ఎన్ని సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణమనేటువంటి భావానికి వచ్చేటందుకు ముందు కావాల్సినవి ఏంటి అంటే, ఆ గురువుని ముందు వారి యొక్క చరణాగతులైనటువంటి వారికి మాత్రమే ఈ అజ్ఞాన వృత్తులు తొలగి జ్ఞానం అనేటువంటి ప్రసాదం వల్ల ఈ పరిపూర్ణ దర్శనం జరుగుతుందేమో అని
విధానంతోనే ఎవరినంటే అప్పుడు గురువుని చేరినప్పుడు గురువు గారి అభయం ఇప్పుడు జరిగినంత జ్ఞానం గురించి నేర్చుకున్నాము, చరణాగతిలో అయినాము. మరి ఆ గురువు గారు ఏమంటుండు? నన్నాశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితి విన్నావా దీన్ని నీవు విడవాకెప్పటికీ నా జ్ఞానో మిరాకెప్పటికీ నన్ను నే గన్న వేళ నిన్నో నే గన్న వేలెట్టిదో అలేను ఎప్పటికీ నా జ్ఞానో మీరాకెప్పటికీ. సద్గురుదేవ జయ సద్గురునాథ ప్రభు మహారాజుకి జయ. మన దుఃఖానికి కారణం, మనం దుఃఖిస్తున్నాం, దుఃఖానికి కారణం ఏంటంటే శరీరాన్ని ధరించటం అన్నారు. మరి శరీరాన్ని ధరించడానికి కారణం కర్మ అన్నారు. కర్మలు ఎందుకు చేస్తున్నావు? రాగాదుల వలన. మరి రాగాదులు ఎందుకు వచ్చినాయి? అభిమానం వలన. అభిమానం ఎందుకు వచ్చింది? అవివేకం వలన. అవివేకం ఎందుకు కలిగిందంటే అజ్ఞానం వలన. మరి అజ్ఞానం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం లేదు. అజ్ఞానం ఎందుకు వచ్చింది అనే దానికి క్లాసు లేదు. కానీ అజ్ఞానం పోవడానికి మనకి మార్గం చెప్పారు. అదేంటంటే జ్ఞానం. ఇప్పుడు ఒక ఆయనకు జ్వరం తగిలింది, చదువుకోలేదు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్ ఇచ్చిండు, ట్యాబ్లెట్ చేసుకు. ఇప్పుడు ఒక ఆయనకి చదువు రాదు కదా, ఇప్పుడు అది ఎక్కడ తయారైంది, అందులో ఏముంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం లేదు. డాక్టర్ గారు ఇచ్చిండు, వేసుకుంటే తగ్గుద్ది. ఒక ఆయన తెలుసుకున్నాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఏ కంపెనీ, ఈ మందు ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, ఇది ఏ కంపెనీ వాడు తయారు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకొని వేసుకున్నాడు. ఒక ఆయన తెలుసుకోకుండా వేసుకున్నాడు, ఒక ఆయన తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పని ఒకటే. మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానం పోవడానికి జ్ఞానం వినా మరో మార్గం లేదు. అట్టి జ్ఞానం మనం గురువు ద్వారా మాత్రమే పొందగలం. అట్టి గురువును ఆశ్రయించి అట్టి జ్ఞానాన్ని పొంది జన్మరహితం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా చక్కగా వివరించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.